ఈరోజు ఇంకా నీకు బ్రేక్ త్రూ రావట్లేదా? ఇంకా నీకు హెచ్చింపు రావట్లేదా? ఇంకా జవాబు రావట్లేదా? ఇంకా దేవుడిని దీవించాల్సిన దేవుడు ఇంకా మొండి చేయి చూపిస్తున్నాడా? వృద్ధి కలగడం లేదా? ఈరోజు కారణం ఏంటంటే ద మూమెంట్ యువర్ ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ సెల్ఫ్ అండ్ టు గాడ్స్ గ్లోరీ, లెట్ మీ టెల్ యూ, మేనిఫెస్టేషన్ విల్ బిగిన్, మల్టిప్లికేషన్ విల్ బిగిన్, బ్రేక్ త్రూ విల్ బిగిన్. ఈరోజు మేనిఫెస్టేషన్, మల్టిప్లికేషన్, బ్రేక్ త్రూ, వృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం, చరిత్ర మారాలి అంటే ఒకే మాట, నీ ఫోకస్ ఈరోజు నీ మహిమ నుండి ఎవరి వైపు తిరగాలి? దేవుని మహిమ వైపు తిరగాలి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ప్రపంచంలో ఎప్పుడైతే నా 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 అన్నప్పుడు, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ సెల్ఫ్ యూ విల్ బి డిస్టర్బ్డ్ బై ప్రాబ్లమ్స్, బట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గాడ్ యూ విల్ బి ఫోకసింగ్ ఆన్ పర్పస్. ఇది దేవుని మహిమ కొరకు దేవుడు తీసుకొచ్చాడని నమ్మడం ఆరంభిస్తాం. రోమిలకు రాసిన పత్రిక 14:7 మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాం. చూడండి, మనం బ్రతికేది ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఒకవేళ చనిపోతే ఎవరి కొరకు? ప్రభు కొరకే. లేదు, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నామండి? ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. సమస్తమును ప్రభు నుంచి పొందుకున్న వారమే, చివరికి సమస్తమును కూడా మనం ప్రభు చేతికి అప్పగించాల్సిన వారమే. ఎందుకంటే మనం ఎవరి వారం అండి? ప్రభు వారమే. మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి. ఏది నాది కాదు, ఏది అనుభవించినా సరే అది దేవుడిచ్చిందే. మహిమ ఘనత ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి.